ఈరోజు గ్రాఫ్ ప్రాబ్లం చూద్దాము. టుమారో టెక్స్ట్ ఉంటుంది కదా, ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఇస్తాను, ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 3y ఈక్వల్స్ టు 6 అండ్ సెకండ్ ఈక్వేషన్ 2x మైనస్ 3y ఈక్వల్స్ టు 12. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము a1/a2 ఫైండ్ అవుట్ చేయాలి. సో a1/a2 ఈక్వల్స్ టు a1 మీన్స్ ఎక్స్ కోఎఫిషియంట్. ఫస్ట్ ఈక్వేషన్లో మనకి ఎక్స్ కోఎఫిషియంట్ అనమాట 1/2. అదేవిధంగా b1/b2 కూడా సేమ్ కనుక్కోవాలి. సో 3/-3. సో ఫస్ట్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ 3 కదా, 3 సెకండ్ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ -3. సో -3 దట్ ఈక్వల్స్ టు 3 1s 3 1s. సో ఇంకేముంటుంది ఇక్కడ -1 ఉంటుంది. సో a1/a2 1/2 వచ్చింది, b1/b2 -1 వచ్చింది. సో కాబట్టి హెన్స్ వీ సే దట్ a1/a2 is not equals to b1/b2. So therefore we can be written as the lines are intersecting lines. The lines are intersecting and hence and have only one solution. So the lines are consistent. The lines are consistent. ఈ విధంగా ఫస్ట్ మనము క్లారిఫై చేసుకోవాలి, అవి కన్సిస్టెంట్ అవుతాయా లేదా ఇన్కన్సిస్టెంట్ అవుతాయా అని చెప్పేసి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం ఇంకా టేబుల్ ప్రిపేర్ చేస్తాం. సో ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ 3y ఈక్వల్స్ టు 6 కదా. సో ఎక్స్ ప్లస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇక్కడ y వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 3y ఈజ్ ఈక్వల్స్ టు 6. ఈ ప్లస్ ఎక్స్ ఉంది కదా, ఈ ఇటువైపుకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అప్పుడు ఏమవుద్ది -x. అప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు 6 - x బై ఈ 3ని కూడా ఇటువైపుకు ట్రాన్స్ఫర్ చేస్తే కనుక /3 అవుద్ది. ఓకేనా, సో /3 అవుద్ది. సో ఇప్పుడు మనం ఇక్కడ టేబుల్ ప్రిపేర్ చేద్దాం. టేబుల్ ప్రిపేర్ చేస్తే ఈ విధంగా టేబుల్ వేసుకుంటాము. ఇక్కడ ఎక్స్ వాల్యూ తీసుకుంటాము, తర్వాత ఇక్కడ y వాల్యూ తీసుకుంటాం. సో పుట్ x ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుందాం. x ఈక్వల్స్ టు 0 విచ్ ఎంప్లాయిస్. సో ఇప్పుడు y వాల్యూ ఏమవుద్ది, y ఈజ్ ఈక్వల్స్ టు 6 మైనస్ x వాల్యూ 0 కదా. సో పుట్ x ఈక్వల్స్ టు 0 ఇన్ ద ప్లేస్ ఆఫ్ x/3. సో దట్ మీన్స్ y ఈజ్ ఈక్వల్స్ టు 6 - 0 means 6. 6/3 దట్ ఈక్వల్స్ టు 2. సో x ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకున్నప్పుడు మనకి y వాల్యూ ఎంత వచ్చింది, మనకి 2 వచ్చింది. నెక్స్ట్ ఇన్ ద సేమ్ మేనర్ పుట్ x ఈజ్ ఈక్వల్స్ టు 6. పుట్ x ఈక్వల్స్ టు 6 తీసుకుందాం కదా. x ఈక్వల్స్ టు ఎనీ వాల్యూ 0 తీసుకుందాం కదా. సో x ఈక్వల్స్ టు 3 తీసుకుందాం. x ఈక్వల్స్ టు 3 విచ్ ఎంప్లాయిస్ ఎనీ వాల్యూ తీసుకోవచ్చు, మీకు కన్వీనియంట్గా ఉండాలి. మనకి డెసిమల్లో రాకుండా ఆ వాల్యూ ఖచ్చితంగా మనకి హోల్ నెంబర్ వచ్చే విధంగా మనకు ఆ వాల్యూ తీసుకోవాలి. సో ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు 6 మైనస్ 0 ప్లేస్లో మనం ఇక్కడ 3 తీసుకుంటున్నాం. సో 6 - 3/3 దట్ ఈక్వల్స్ టు 6 - 3 మీన్స్ 3. 3/3. 3/3 ఈక్వల్స్ టు 1. సో మనకి x 3 తీసుకున్నప్పుడు వి గెట్ ద y వాల్యూ 1. ఇది 1 టేబుల్. సో ఇప్పుడు పాయింట్స్ ఏమవుతాయి, పాయింట్స్ 0, 2 పాయింట్స్ వచ్చేసి మనకి ఏమవుతాయి, 0, 2 ఈజ్ ద 1 పాయింట్ అండ్ 3, 1 ఈజ్ ద అనదర్ పాయింట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము సెకండ్ టేబుల్ ప్రిపేర్ చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ ఏముంది, 2x - 3y ఈక్వల్స్ టు 12. 2x - 3y ఈక్వల్స్ టు 12.
సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ -3, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 3yకి ఈ -3yని సో వి ట్రాన్స్పోజ్ టు ద RHS. -3yని ఇటువైపుకి ట్రాన్స్పోజ్ చేస్తాం. సో అప్పుడు ఏమవుద్ది, 2x అలాగే ఉంది కాబట్టి 3y -3y అటువైపు వెళ్తే కనుక +3y అవుతుంది. అప్పుడు ఈక్వల్స్ టు ఈ +12 ఇటువైపు వస్తుంది. అప్పుడు 2x అలాగే ఉంటుంది. ఈ +12 ఇటువైపు వస్తే కనుక -12 అవుతుంది. దట్ మీన్స్ y ఈక్వల్స్ టు 2x - 12/3 అవుతుంది. ఓకేనా, ఆ విధంగా మనకి నెక్స్ట్ వాల్యూ వస్తుంది. ఓకే రైట్. సో ఇప్పుడు మనము టేబుల్ ప్రిపేర్ చేద్దాం. x తీసుకుంటాం, ఇక్కడ y తీసుకుంటాం. రైట్, x ఈక్వల్స్ టు 0 తీసుకుంటాం. x ఈక్వల్స్ టు 0. సో x ఈక్వల్స్ టు 0 తీసుకుంటే మనకి సో y ఈజ్ ఈక్వల్స్ టు ఎంత y వాల్యూ మనకి 2 × x - 12/3 కదా. సో 2 × x మీన్స్ 0 -12/3 దట్ ఈక్వల్స్ టు 2 × 0 మీన్స్ 0 -12/3 that equals to -12/3 that equals to 3 1s 3 4s. So -4 వస్తుంది. So we got the y value -4. Next again put x is equals to any value for your convenient, any value. So నేనేం చేస్తానంటే x ఈక్వల్స్ టు 3 పెడుతున్నా. x ఈక్వల్స్ టు 3. పుట్ x ఈక్వల్స్ టు 3 ఇన్ ద ప్లేస్ ఆఫ్ x. ఓకే, సో దెన్ y ఈక్వల్స్ టు 2 × 0. సో ఇన్ ప్లేస్ ఆఫ్ x ఈక్వల్స్ 0. సో హియర్ x ఈక్వల్స్ టు 3 కదా. సో కాబట్టి పుట్ x ఈక్వల్స్ టు 3 ఇన్ ద ఈక్వేషన్. సో దట్ మీన్స్ 2 × సో ఇక్కడ 0 రాసాం, ఇక్కడ మనం 3 రాయాలి. సో 2 × 3 -12/3 that equals to 2 × 3 means 6 -12/3 that means -6/3. సో 6 - 12 equals to -6. ఓకేనా, ఇక్కడ ఖచ్చితంగా మనకి we got the symbol minus. ఓకే, don't neglect the symbol. సో 3 1s 3 2s that equals to we got the y value -2. So when x is equals to 3 we got the y value -2. So therefore we write the points. So what are the points? 0, -4 is the 1 point. 0, -4 is the 1 point, and 3, -2 is the another point. ఓకే, సో నెక్స్ట్ ఇది మనకు రిటర్న్ వర్క్ అన్నమాట. సో ఈ విధంగా ఉన్న తర్వాత నెక్స్ట్ మనము గ్రాఫ్కి వెళ్ళాలి. ఓకే, ఈ విధంగా మనము x యాక్సిస్ గీసుకోవాలి, అదేవిధంగా y యాక్సిస్ కూడా గీసుకోవాలి. ఈ విధంగా గీసుకున్న తర్వాత నెక్స్ట్ మనము పాయింట్స్ని ప్లాట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ పాయింట్స్ కనుక మనం చూసినట్టయితే సో ఫస్ట్ పాయింట్ ఈజ్ 0, 2 అండ్ సెకండ్ వన్ ఈజ్ 3, 1. 0, 2 ఇక్కడ ఉన్నాయి చూడండి, 0, 2 అండ్ 3, 1. ఓకే, సో 0, 2. సో వాట్ ఈస్ ద 0, 2? సో హియర్ x యాక్సిస్ is 0 అండ్ 2 is the y కోఆర్డినేట్. దట్ మీన్స్ ఇక్కడ ఉంటుంది మనకి x యాక్సిస్ మీద. సో హియర్ 0, 2. 0, 2. ఓకే, సో ఇక్కడ వస్తుంది మనకి ప్లేస్ కరెక్ట్గా 0, 2. నెక్స్ట్ 3, 1. 3, 1 మీన్స్ x కోఆర్డినేట్ ఈజ్ 3 అండ్ y కోఆర్డినేట్ ఈజ్ 1. ఇక్కడ వస్తుంది కరెక్ట్గా. సో 3, 1. దిస్ ఈజ్ ద అనదర్ పాయింట్. ఓకే, ఈ విధంగా మనము
ఆ యొక్క 2 లైన్స్ని కూడా స్కేల్ తీసుకొని మనం జాయింట్ చేస్తాం. నెక్స్ట్ అనదర్ 2 పాయింట్స్ వచ్చేసి 0, -4, 0, -4 అండ్ 3, -2. 0, -4 మీన్స్